నంద్యాల జిల్లా చాబోలు హైవేపై వేగా ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. నెల్లూరు నుంచి కర్నూలుకు వెళుతుండగా ప్రమాదం జరిగింది. బస్సులోని 6 ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తోంది. హైవేపై పెద్ద రాయి ఉండటంతో ప్రమాదం జరిగిందని బస్సు డ్రైవర్ తెలిపాడు. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాయపడ్డ ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉదయం 5-10 గంటలకు నెల్లూరు నుంచి కర్నూలు పోయే వేగా బస్సు ఏసీ బస్సు దేవుని వల్ల ప్యాసింజర్స్ 6 మంది ఉన్నారు కాబట్టి ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. ఎవరు కూడా పెద్దగా గాయాలు కాలేదు. డ్రైవర్ చాకచక్యంగా కొద్దిగా స్లో చేసినాడు కాబట్టి బండి కొద్దిగా అప్సెట్ అయిపోయింది. డ్రైవర్ కూడా ఎటువంటి దెబ్బలు లేవు, చిన్న గుంపురుగా అయినాయి. మాకు ఇమ్మీడియట్లీ 900 ఫోన్ వస్తానే మా ఎస్పీ సార్ శ్రీనివాస్ రెడ్డి సార్ మేము వచ్చేసి ఉదాహరణ కొద్దిగా నెక్స్ట్ వెహికల్స్కి ఇబ్బంది లేకుండా రోడ్ క్లియర్ చేసుకుంటా చేసేసినాము. తర్వాత ప్యాసింజర్స్ మార్నింగ్ చేసిన తర్వాత 108 వెంటనే వచ్చేసింది. తిరుపతి మన నంద్యాల హాస్పిటల్ పంపించాము. ప్రమాదానికి మన వచ్చేటప్పుడు కొద్ది స్పీడ్ వచ్చాడు. వచ్చి కటింగ్లో ఓవర్ కటింగ్ చేశాడు డ్రైవరు. ఓవర్ కటింగ్ చేసిన దానికి బండి అప్సెట్ అయింది.